భగవద్గీత 6వ అధ్యాయం 37వ శ్లోకం. అర్జున ఉవాచ అయతి శ్రద్ధయోపేతో యోగాచ్చలిత మానసః అప్రాప్య యోగ సంసిద్ధం కాం గతిం కృష్ణ గచ్చతి. ఓ కృష్ణ, మొదట్లో ఎంతో శ్రద్ధతో ఆత్మానుభవ పద్ధతిని స్వీకరించిన తరువాత లౌకికత్వం కారణంగా దానిని విడిచి ఆ విధంగా యోగంలో పూర్ణత్వం పొందలేకపోయిన నిఫల యోగ గతి ఏమిటి అని అర్జునుడు పలికెను. ఆత్మానుభూతి మార్గము అంటే యోగపదం భగవద్గీతలో వివరించబడింది. జీవుడు ఈ భౌతిక దేహం కాదని, దానికంటే అతడు భిన్నమైన వాడని, అతని సుఖము, నిత్య జీవితము, ఆనందము జ్ఞానంలో ఉన్నదనే జ్ఞానమే ఆత్మానుభూతిలో ప్రాథమిక సూత్రము. ఇవి దేహము, మనస్సు రెండిటికీ అతీతంగా దివ్యమైనవి. జ్ఞాన మార్గం ద్వారా, అష్టాంగ యోగ పద్ధతి ద్వారా లేదా భక్తి యోగం ద్వారా ఆత్మానుభూతి అన్వేషించబడుతోంది. ఈ పద్ధతులు అన్నింటిలోనూ జీవుని సహజ స్థితిని, భగవంతునితో అతని సంబంధాన్ని, విస్మృత సంబంధాన్ని తిరిగి నెలకొల్పి మహోన్నతమైన కృష్ణభక్తి భావనలో పూర్ణత్వ స్థితిని పొందడానికి కావలసిన కార్యాలను మనిషి గుర్తించాలి. పైన పేర్కొనబడిన 3 పద్ధతులలో దేనిని అనుసరించినా మనిషి పరమగమ్యాన్ని శీఘ్రంగానో తరువాతనో తప్పకుండా చేరుకుంటాడు. ఆధ్యాత్మిక మార్గంలో చిన్న ప్రయత్నమైన ముక్తికి గొప్ప అవకాశాన్ని కలిగిస్తుందని 2వ అధ్యాయంలోనే భగవంతుడు దీనిని ధృవపరిచాడు. ఈ 3 పద్ధతులలో భక్తి యోగ మార్గమే ఈ కాలానికి ప్రత్యేకంగా తగినట్టిది. ఎందుకంటే అదే భగవత్ అనుభూతికి ప్రత్యక్షమైన పద్ధతి. రెండింతల నమ్మకాన్ని పొందడం కొరకే అర్జునుడు పూర్వం చెప్పిన మాటను ధృవపరచమని శ్రీకృష్ణుని అడుగుతున్నాడు. మనిషి ఆత్మానుభూతి మార్గాన్ని శ్రద్ధతో చేపట్టినా జ్ఞాన సాధన పద్ధతి, అష్టాంగ యోగ సాధన సాధారణంగా ఈ కాలానికి చాలా కఠినము. అందుకే నిరంతర ప్రయత్నాలు చేసినా అనేక కారణాల వల్ల మనిషి విఫలుడు కావచ్చును. మొట్టమొదలు మనిషికి ఈ పద్ధతులను అనుసరించడంలో తగినంత శ్రద్ధ ఉండదు. పైగా ఆధ్యాత్మిక మార్గంలో నడవడం అంటే దాదాపుగా మాయపై యుద్ధం ప్రకటించడమే. అందుకే మాయ తన గుప్పటి నుండి తప్పించుకోవడానికి మనిషి ప్రయత్నించగానే నానా రకాలైన ఆకర్షణల ద్వారా ఆ సాధకుని ఓడించే ప్రయత్నం చేస్తుంది. బద్ధజీవుడు ఇదివరకే ప్రకృతి గుణాలచే మోహితుడై ఉంటాడు. ఇక దివ్య కలాపాలను చేస్తున్నప్పుడు కూడా అతడు తిరిగి మోహితుడయ్యే అవకాశం ఉన్నది. ఇదే యోగాచ్చలిత మానసః, ఆధ్యాత్మిక మార్గం నుండి తప్పుకోవడమని చెప్పబడుతోంది. ఆత్మానుభూతి మార్గం నుండి తప్పుకోవడం వలన కలిగే ఫలితాలను తెలుసుకోవడానికి అర్జునుడు కుతూహలంతో ఉన్నాడు. జై శ్రీకృష్ణ.